చూస్తే సంతోషం రాదు, ఎక్స్ట్రా జబర్దస్తుల్లో సంతోషం లేదు, టీవీలలో సినిమాల్లో లేదు సంతోషం. సిలువ దగ్గరికి వస్తే, ఆ సిలువ రక్తములో నీ పాపములు కడగబడితే అక్కడ నీకు సంతోషం ఉంటుంది. సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు, నీ పాపాలన్నీ ఆయన తన వీపు మీద వేసుకున్నాడు. ముండ్ల కిరీటం ధరించుకున్నాడు, తల నిండా గాయాలే, ముండ్ల పోట్ల చేత బాధపడుతున్నాడు. రక్తము ఏరులై కారుతుంది, ప్రక్కలో బల్లిపు పోటు, వెనక వీపంతా కొరడా దెబ్బలు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. ఆ వధస్తంభం దగ్గర యేసు ప్రభును కొరడాలతో కొడుతుంటే మాంసము చర్మము కండలు కండలుగా ఊడి, వధస్తంభం చుట్టూ కూడా మటన్ కొట్టు దగ్గర, చికెన్ షాపుల్లో ఆ వధస్తంభం చుట్టూ పడినట్లుగా ఆయన చర్మము, ఆయన రక్తము, ఆయన మాంసం పడ్డాయి. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ఒళ్ళంతా గాయాలు, రక్తసిక్తమైపోయాడు. ఆ సిలువలో వేలాడుతున్నాడు. ఎందుకయ్యా సిలువనెక్కావంటే నీ పాపాలన్నీ క్షమించటానికి, నిన్ను మోక్షానికి చేర్చడానికి అని ప్రభువు చెప్పాడు. మనం ఎక్కాల్సిన సిలువ, మనం పొందాల్సిన మరణం యేసు ప్రభు పొందాడు. ఆ బలిపీఠం దగ్గరికి రాగానే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? అయ్యా నేను ఎక్కాలి ఆ సిలువ, నేను చనిపోవాలి, అలాగా నాకు బదులుగా నువ్వు చనిపోయావు, నాకు రక్షణ ఇచ్చావు, నాకు పాప క్షమాపణ ఇచ్చావు, నాకు ఒక జీవితాన్ని ఇచ్చావు, మోక్షానికి చేరుస్తున్నావనే ఒక ఆనందం కలుగుతా ఉంది అక్కడికి రాగానే.